8వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుగు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరు వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలి ఉండెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయమని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్య భాగాన్ని మనం ఇంటిలో దీవించునుగాక. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, యోహాను సువార్తలో ప్రతి అధ్యాయంలో కూడా మన క్రీస్తు కనబడుతూ ఉంటారు. దయచేసి నేను మొదట ఒక ప్రకటన మర్చిపోయాను. ఏంటనగా, ఈ వాక్యాలు రాయడానికి మీరు పేపర్స్ దగ్గర పెట్టుకొని మరి ఎక్కువ వాక్యాలు రాసిన వారికి ఎప్పుడు కూడా నా ప్రసంగంలో చిన్న గిఫ్ట్ ఇచ్చి వెళ్తా ఉంటాను. సేవకులకు వేరా, ప్రజలకు వేరా. మరి మీ మధ్యలో కూడా అందరికంటే ఎక్కువగా రాసిన వారికి చిన్న గిఫ్ట్ ఉంటుంది. దయచేసి పెన్ ఇంకా పేపర్ దగ్గర పెట్టుకొని రాయడానికి ప్రయాసపడండి, గిఫ్ట్ పొందండి. మీరు కూర్చుండి ఆలకించవచ్చు కూడా, రాసుకుని దగ్గర పెట్టుకుని భద్రపరచుకోవచ్చు కూడాను. పిల్లరా, ప్రతి అధ్యాయంలో కూడా మన క్రీస్తు కనబడతా ఉంటాడు. 21 చాప్టర్స్ లో 21 రకాలుగా యేసు ప్రభు ఆయా అధ్యాయాల్లో మనకు ప్రత్యక్షం అగుతూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనం చదివినట్లయితే దాని కంటిన్యూషన్లో 8వ అధ్యాయం మనకు కనబడుతూ ఉంటది. 7వ అధ్యాయము 53వ వచనంలో ఎలా ఉందో చూడండి. వారందరూ నీవును గలిలయుడా విచారించి చూడుము, గలిలో ఏ ప్రవక్తయు పుట్టననిది. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ఒలివల కొండకు వెళ్ళెను. చూడండి, దానికి దీనికి సంబంధం ఉంటుంది. ఆ వచనం ఎవరింటికి వారు వెళ్ళిరి. యేసు ప్రభు ఎందుకు తన ఇంటికి వెళ్ళలేడు అని మనం ఆలోచిస్తే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని చెప్పి ఎక్కడ ఒక చోట రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 8:20లో. కొన్ని రెఫరెన్స్ నేను చెప్పకున్నా కానీ మీకు జ్ఞాపకం వస్తే వాటిని అక్కడ చేర్చుకోవచ్చండి. దానికి కూడా మార్కులు ఉంటున్నాయి. కనుక యేసు ప్రభు ఇంటికి వెళ్ళలే. మిగతా వారందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటున్నారు. యేసు ప్రభుకు తలవాల్చుకోవడానికి కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు స్థలం లేకుండా జీవించారండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎక్కడైతే ఒలివ కొండకు వెళ్ళారో అక్కడెక్కడ స్నానం చేశాడు, ఎప్పుడు బట్టలు మార్చుకున్నాడు, అక్కడ గూడంటూ ఉందా, పళ్ళు దోముకున్నాడా, మంతిరిగా దువ్వుకున్నాడా, తైలం రాసుకున్నాడా, మళ్ళీ ఉదయకాలమే వెంటనే ఎక్కడ దేవాలయంలో ఆయన కనబడుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభుల వారు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవారు. తమ సమయం కొద్దిగా అని చెప్పి ప్రభుకు తెలుసు. ఆ కొద్ది సమయంలోనే ఈ ప్రపంచాన్ని కదిలించే 3.5 ఏళ్ల గొప్ప సేవ ఆయన జరిగించి వెళ్ళిపోయింటున్నారు. మృత్యుంజయుడై తిరిగి లేచి ప్రపంచంలో ఒక్కొక్క వ్యక్తి మరణాన్ని జయించి లేచి మనందరికి కూడా మరణం నుండి విడుదలిచ్చిన వాడు, ఓ గొప్ప నిరీక్షణ ఇచ్చిన వాడు ఎవరో కాదు, యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళాడు వేకువని. వాళ్ళేమో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. రాత్రంతా మంచిగా నిద్రపోయారు. మళ్ళా తెల్లారు చూస్తే మందిరంలో కనబడుతూ ఉన్నారు. మందిరంలో గుంపులుగా ప్రజలందరూ కూడా కూడి ఉండగా శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళకేం పందికు లేదు. ఆ తెల్లవారుజామున ఒక వ్యక్తిని లాక్కొని గుద్దుకుంటా తన్నుకుంటా తీసుకొస్తా ఉన్నారు. ఎవరా మనిషి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అట. అంటే వీరక్కడికి ఎందుకు వెళ్ళారు, మరి ఎలా పట్టారో, మరి వాళ్ళిద్దరు కూడున్నగా పట్టారా, మరి ఎట్లా ఈమె ఒకదాన్ని పట్టుకున్నారా, పురుషుణ్ణి విడిచిపెట్టారా? ఆమెను తీసుకొని వస్తా ఉన్నారు గుంజుకుంటా. అప్పటికే ఎన్ని దెబ్బలు కొట్టారు. ఎందుకంటే వాళ్ళ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, అట్టి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపవలేనని చెప్తా ఉంది. అప్పటికే ఆమెకు ఎన్ని దెబ్బలు పడ్డాయో మనకు తెలియదు. చినిగిపోయిన వస్త్రాలతో లాక్కబడి ఆమెను ఒకళ్ళు ఎంటికెళ్ళి గుంజుతా ఉన్నారు, ఒకళ్ళు రెట్ట గుంజుతా ఉన్నారు. తీసుకొచ్చి ప్రభు మధ్యలో నిలబెట్టారండి. ఎంత గోలనో. ప్రజలందరూ కూడా వచ్చి ఆరాధన చేయడానికి నిశ్శబ్దంగా ఉంటే వీళ్ళ గోల వీళ్ళకే ఉంది. ఎవరు కాదు, వాళ్ళు ఎవరు? పరిసయ్యులు అండ్ శాస్త్రులు. శాస్త్రాలు ఎరిగిన వారు, శాస్త్రాలు పాటించు గుంపు. వారానికి ఎన్నో ఉపవాసాలు చేసి నిష్ఠగా పాటించే గుంపు. అంగడికి వెళ్ళినా నిలవెళ్ళ స్నానం చేసి నిష్ఠగా పాటించే గుంపు వాళ్ళను
ఏమంటారంటే శాస్త్రులు దర్శనాలు నమ్ముతారు, దేవదూతలు ఉన్నాయని నమ్ముతారు, దేవుణ్ణి కొలుస్తారు. పరిసయ్యులేమో ఇవన్నీ కూడా నమ్ముతారు, శాస్త్రులు దూతలు ఉన్నాయని నమ్మరు, దర్శనాలు ఉన్నాయని నమ్మరు. శాస్త్రులకు పరిసయ్యులకు ఎప్పుడు పోరాటమే. బైబిల్ అంతా నమ్మేది ఈ పరిసయ్యులు. ఉన్నదిగా నమ్ముతారు, దర్శనాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, దూతలు ఉన్నారు, దేవుడు అనేవాడు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి, ఇవి నమ్ముతారు. కానీ శాస్త్రులు మాత్రం అవి నమ్మరండి. అయితే కానీ ఎందుకో ఏమో ఈ భాగంలో మాత్రం ఇద్దరు ఏకీభవించినట్టు చూస్తున్నా. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళ గొడవ ఒకటే, వీళ్ళ గొడవ కూడా ఒకటే. అదేంటంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తప్పకుండా శిక్షించాలని చెప్పి కంకణం కట్టుకొని మరి వస్తున్నారండి. దేవాలయంలో దూసుకొని వస్తా ఉన్నారండి. అప్పటికి యేసు ప్రభు నిలబడి మరి బోధిస్తున్నారు, ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఈమెను పట్టుకొచ్చి, బోధకుడా ఇదిగో వ్యభిచారం చేయించుండగా మేము ఈ స్త్రీని పట్టుకున్నాం గనక ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందంటే ఇట్టి వారిని రాళ్లతో కొట్టి చంపవలేను, మరి నువ్వేం చెప్తావు అని చెప్పి నిలదీసి అడుగుతున్నారు. అంత తెల్లవారుజామున వాళ్ళు వచ్చేసారా చూడండి. తెల్లవారుజాముననే ఆరాధనకు వీళ్ళందరూ కూడుకున్నారు. తెల్లవారుజాముననే ఈ కేసు కూడా ముందుకు వచ్చింది. తెల్లవారుజాముననే యేసుప్రభు కూడా ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. ఆయనకు రాత్రి అంతా నిద్ర ఉందా? మరి పడుకున్నాడా లేక ప్రార్థనలోనే వంగాడా? ఏం చేశాడు మనకేం రాయబడలేదు. కానీ తెల్లారు మాత్రం హాజరుగా ఉన్నాడు ప్రభు. చూడండి, యేసు ప్రభుల వారు మనకు వేకువనే లేచి ప్రార్థన చేసే మంచి సూత్రాలను నేర్పే గొప్ప బోధకుడండి. మార్కు సువార్త 1:35 చూస్తే అక్కడ తెల్లవారుజాముననే చాలా చీకటి ఉండగానే యేసు ప్రభు ఏకాంతంగా వెళ్లి ప్రార్థన చేయించుండేను అని రాసి ఉంది. విలాపవాక్యం 2:19లో తెల్లవారుజామునే అంటే రేయి మొదటి జామున నీళ్లు గుమ్మరించినట్టు నీ హృదయంను కుమ్మరించుము అని రాయబడింది. కీర్తన 63:1లో వేకువనే నేను లేచేదను, సితారా సన్నాయి మీరు కూడా లేవండి, మనం దేవుణ్ణి ఆరాధించేదామని ఉంటది. కీర్తన 5వ అధ్యాయం 3వ వచనంలో తెల్లవారుజామున నా కంఠస్వరం నీకు వినబడును అని ఉంటది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఎక్కడో ఒక చోట అరుణోదయం లేచి తన కుమారులు కుమార్తెల కోసం అందరి కోసం బలులు అర్పించినట్టు చూస్తున్నా. అంటే తెల్లవారుజామున దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవుని దీవెన పొంది ప్రజలకు ఆ దీవెన మనం అందించిన వాళ్ళం కావాలి. కానీ పొద్దుక్కదాకా పండుకొని చాలాసార్లు ఇది నా ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. మనం తెల్లవారు లేవలేకపోతాం, శరీరం అంతా కూడా అలసిపోతుంది. రాత్రి బాగాసేపు మరి వాక్యం చదువుట్లోనూ లేక టీవీ చూసుట్లోనూ చాలా రాత్రి వరకు మనం గడిపిన తర్వాత నిద్ర జరిపోక తెల్లవారుజామున మనం లేవం. కానీ పాత నిబంధన భక్తులను చూడండి, వేకువనే లేచే భక్తులు ఉన్నారు. వాళ్ళు చాలా గొప్పలు అయిపోయారు. డిఎల్ ముడి 4 గంటలుగా లేచేవాడట. అలాగనే సిఎస్ఐ సంఘాలన్నీ స్థాపించిన బోధకుని పేరు చెప్పండి. జాన్ వెస్లీ 4 గంటలకు లేచేవాడు. ఆయన ఏ కార్పెట్ వరుసుకునేవాడు, దానికి 2 రంధ్రాలు కనవాడి. అంత ఎంతసేపు మోకాల మీద ఉండేవాడు. బక్సింగ్ రాత్రంతా ప్రార్థన చేసేవాడు. జాన్ నాక్స్ అనేవాడు, ప్రభు ఆ స్విట్జర్లాండ్ నాకు అప్పైపోలేగా లేదా నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేసేవాడు. మనసులో రక్తం గారుతూ ఉండేది ఆయన. తెల్లవారుజామున సుందర్ సింగ్ కూడా ప్రార్థన చేసేవాడు. తెల్లవారుజామున 2 గంటలు ప్రార్థన చేసి ఆయనకు అసలు దేవుని దీవెన పొందినట్టు అనిపించేది కాదట. అప్పుడు ఆ దీవెను ప్రజలకు అందించేవాడు. కనుక తెల్లవారుజామున ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. దీన్ని మనం సాధించడానికి ప్రయాసపడాలి. యేసు దేవాలయంలో కనబడుతున్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం, యేసు ఒలివల కొండకు వెళ్ళెను, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆరాధన అంతా అప్పటికి అయిపోయింది అనుకుంటా, పాటలు కూడా అయిపోయాయి. ప్రభు కూర్చుండి వారికి బోధిస్తా ఉన్నాడు. ప్రభు కూర్చున్నట్టు, లేచినట్టు, నడిచినట్టు ఎన్నో సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. జీసస్ సాట్, జీసస్ స్టుడ్, జీసస్ వాక్డ్. మంచి సందర్భాలు ఉంటాయండి ఈ యోహాను సువార్తలో. యేసు కూర్చున్న బావి దాల్చిన రీతిగానే ఆయన కూర్చుండేను. 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. అలాగనే 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా యేసు కూర్చుండేను. 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా యేసు కూర్చుండి బోధించాను. 12వ అధ్యాయం 15వ వచనంలో కూడా యేసు కూర్చుండేను. అంటే కూర్చునేది ఒక మంచి డిగ్నిటీ, ఒక విఐపి లాగా కూర్చుండి వాళ్ళకి బోధించేవాడు. చూడండి, మంచి మంచి బోధకులు అంటే అలసిపోయి కూర్చుండు కాదు, కానీ ఒక అథారిటీ, ఒక అధికారంతో వారు బోధించేవారు. కూర్చుండి వారికి బోధిస్తూ ఉండేను. యేసు ప్రభు నిలబడే సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. వీళ్ళు పరిశీలి తీసుకొచ్చి ఆ మనిషి నిలబెట్టగా యేసు ప్రభు ఏం చేశాడు? కూర్చున్న వ్యక్తి లేచి నిలబడేను. మీకు జ్ఞాపకం వస్తుందా? స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపబడ్డప్పుడు యేసు ఏం చేస్తున్నారు? అక్కడ దేవుని కుడి పార్శ్వంలో వేసి నిలబడి ఉన్నాడు. అంటే ఒక భక్తుని ఘనపరచుడికి ఎంత చూడండి, ఆకాశంలో పటజాలని వాడి, రాజులకి రాజు, ప్రభులకు ప్రభుడు, సమస్త సృష్టి నిర్మించిన వాడి లేచి నిలబడి ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాడంటే చూడండి. రాజుతో చంపబడి స్టెఫెన్ కొరకు ప్రభు నిలబడినట్టు అక్కడ చూస్తున్నాం. అలాగనే ఆయన నడిచినట్టు కూడా యోహాను సువార్త 20:14లో
19:26, 21:4 మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన కూర్చుంటుట, లేచుట, నడుచుట, ఈ సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. జీసస్ వాక్డ్ అని ఉంటది. మనం కూడా కూర్చుండద్దు, నిలవద్దు, నడవద్దు. ఎక్కడ? కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ మూడు మనం చేయక 2 చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, ధ్యానిస్తే మనం నీటి కాలువ నాటబడిన చెట్టు అయి తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉంటామట. ఆకు వాడక ఫలాలు కాస్తూ ఉంటాయి. దానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు నడిచిన బాటలో మనం కూడా నడవవలెనని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ స్త్రీని తీసుకొచ్చారు, రాలుడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభును అడుగుతున్నారు. మరి ఎక్కడ గ్రంథంలో రాయబడి ఉందా రాళ్ళు రువ్వి చంపవలెను? సేవకులకు ఎవరికైనా గుర్తు వస్తుందా? ఏ గ్రంథంలో ఉంటుంది ఆ మాట? ఎస్, వెరీ గుడ్. 2:22 22 ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట ఉంటుందండి. రాళ్ళు రువ్వి చంపవలెను. లేవియా కాండంలో కూడా 20వ అధ్యాయము 10వ వచనంలో రాళ్ళు రువ్వి చంపవలెను అని ఉంటుంది. చూడండి, వ్యభిచారం చాలా ఘోరమైన పాపం దేవుని దృష్టిలో. దాన్ని ఎంత ఘోరంగా అసహించుకుంటున్నాడంటే, వ్యభిచరించు వారికి శిక్ష, కఠినమైన శిక్ష పెట్టాడు. ఏదో 3 నెలలు జైలు వేసి బయట తీసుడు కాదు, అన్నం ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉంచుడు కాదు. చక్కగా రాళ్లతోనే ప్రజలందరూ కూడా అటువారిని చంపివేయవలేనని చెప్పి ఉంటుంది. హెస్కేల్ గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనంలో కొన్ని ఘోరమైన పాపాలు హెస్కేల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. చదవండి ఆ భాగం. 22:19 హెస్కేల్ గ్రంథం 22:19. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారై నేను మిమ్మును యెరూషలేము మధ్య పోగు చేసేదను. ఒకడు వెండిని, ఇత్తడిని, ఇనుమును, సీసంను, తగరంను పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపం చేతను రౌద్రం చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగించేదను. చూడండి, ఈ భాగంలో కొన్ని చోట్ల చాలా భయంకరమైన పాపాలు రాయబడి ఉంటున్నాయి. 10వ వచనంలో చూడండి, తన తండ్రి మానఛాదనం తీయువారు నీలో ఉన్నారు, అశుచి అయిన బహిష్టమైన స్త్రీని తెరుపువారు నీలో ఉన్నారు. ఒకడు తన పొరుగువారి భార్యను కూడి హేయక్రియలు చేయువారు, మరి ఒకడు కామాతురుడై తన కోడల్ని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తె తమ సహోదరుని చెరుపుదురు. నన్ను మరిచి పోయి నరహత్యకై లంచం పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డు పుచ్చుకొని తన పొరుగు వారిని బాధించు, నీవు బలవంతంగా వారిని దోచుకునిచున్నావు. ఇదే ప్రభువుకి యెహోవా. అంటే ఎంత కఠినులు ఆ గ్రామంలో ఆ కాలంలో ఉన్నారు. చూడండి, కోడలని వరుస లేదు, కూతురు అని వరుస లేదు, మరి కొడుకు భార్య అని చెప్పి వరుస లేదు. తండ్రి కుమారుడు కూడా ఒకేదాన్ని కూడుకునే సందర్భాలు ఉన్నాయని ఆమోసు గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. తండ్రి కుమారులు ఒకేదాన్ని కూడినోళ్ళు. హోషే గ్రంథం 7వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. హోషే గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అక్కడ చూస్తే ఒక కొలిమి ఒకడు రగిలించినట్టు అప్పం కాల్చాలని చెప్పి రొట్టెల కోసం ఏతిరిగా ఒక పొయ్యిని వేడి చేస్తామో కట్టెలేసి ఆ ప్రకారం కామతుర్తో వేడై మరి రకరకాల పాపాలు చేసేవారు ఆ ప్రజల మధ్య ఉన్నారని హోషే గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తా ఉంది. చదవండి. రొట్టెను కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికంగా వేడిమి చేసి ఊరుకుండునట్లు వారందరూ కూడా మానని కామతూర్త గలవారై ఉన్నారు. అంటే పొయ్యి ఎట్లా వేడైతే అట్లా ప్రజలు ఏమవుతున్నారు? వేడై ఎక్కడ 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 ఎవరిని చెడిపి వెనకస్తుంది. ఒరే 4-5 ఊరుకొని, ఒరే అది బాగుందిరా, పదా దాన్ని తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్లు ఈ లోకంలో ఈ సమయంలో జరుగుతున్న కార్యాలు ఆ దినాల్లో కూడా యేసు ప్రభు పుట్టకన ముందు కూడా జరిగి ఉంటున్నాయి. వ్యభిచారం చాలా ఘోరమైన పాపం. దేవునికి స్తోత్రం. ఆ భయంకరమైన పాపంలో మనుషులు చిక్కుకొని ఉన్నారు. చూడండి, ఒక పండు చాలా అందంగా పెద్దగా ఉంది, కానీ అది పురుగులతో నిండి ఉంది అనుకోండి, దాన్ని తినబుద్ధి అవుతుంది మనకు. పురుగులతో నిండి కనీసం దాన్ని మొత్తం పడేయాలనిపిస్తుంది. ఈ మధ్యలో మాకేం జరుగుతుందంటే, యోహాను ఇంటి ప్రక్కకు ఒక మంచి జామ చెట్టు ఉంది, రెడ్ జామ. దానికి చాలా మంచిగా ఇరుగ కాయలు కాచేటి, కానీ ఈ వర్షాకాలంలో కాయలు ఏందో పురుగు పట్టింది. ఏ చిన్న కాయను తీసుకొని కోసినా పురుగులు కనబడుతున్నాయి. మొత్తం పండే పక్కకు పడేస్తా ఉన్నా. మనుషులందరూ ఎలా చెడిపోయారంటే పురుగులు పట్టి ఉన్నారు. కామ వికారాల పురుగు, గర్వ పురుగు, మత్సర పురుగులు, ఇంకా రకరకాల పురుగులు. మనుషులందరూ చెడిపోయి ఉన్నారు. ఒక్కటన్నా చూడముచ్చడిగా పండు ప్రభు కనబడతలేదని మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక చోట ఉంటది. ఒక్కడు కూడా చూడముచ్చడిగా లేదట పండు. ఇష్టపడి దేవుడు తినులాగున దేవుడు అత్తుండి ఆశతో అంజూరం చెట్టు దగ్గరికి, కానీ ఆకులు తప్ప కాయలేం కూడా కనబడలేవు. ప్రభు దీన్ని నరికి పడై అన్నాడు ప్రభు.
అప్పుడు తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఈ 1 సంవత్సరం దీని చుట్టూ తవ్వేదను, నీళ్లు కట్టేదను, 1 సంవత్సరం ఆగవా, ఇది ఫలిస్తే సరే లేకుంటే నరికి పడేద్దు గాని అని ప్రభు అన్నాడు. అంటే ప్రజల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య వ్యభిచార తలంపులు లేకుండా చాలా అరుదండి మంది కనబడ్డారండి. అలా మారిపోయింది లోకం. కంటి చూపులో పడిపోతున్నాం, నోటి మాటలో పడిపోతున్నాం, వెనికిట్లో పడిపోతున్నాం, స్పర్శలో పడిపోతున్నాం, చూపుల్లో పడిపోతున్నాం, తలంపులో కూడా పడిపోతున్నాం. ఇలాంటి ఘోరంగా ఈ సమాజం అంతా మారుతూ ఉంటే ప్రభు ఏమంటున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు. అలాంటి పరిశుద్ధత కోసం మనం ప్రయాసపడవలేను, పరిశుద్ధత మనం నిలుపుకునవలేను. చూడండి, మనం కామతూరులై మరి ఆ ప్రకారం మండకుండా ఉండాలంటే మనకు దేవుడు పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో ఏమని ఉందంటే, కామతురులై మీరు మండుడు కన్నా వివాహం చేసుకున్నదే మేలు. ప్రభులో ఏదన్నా ఒక అందమైన స్త్రీని చూసి, మరి మంచి సమర్పణ గల స్త్రీని చూసి మరి పెళ్లి చేసుకుంటే మంచిదని చెప్పి 1 కొరింథీలో 7:9లో రాయబడింది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో, ఒక గుర్రం ఎదురుగా సకిలిస్తుందో ప్రజలు తన పొరుగువారి భార్య మీద సకిలిస్తారట. సకిలించడం మీకు తెలుసు కదా, ఒకలాంటి సప్పుడు చేస్తుంది చూడండి. పెళ్లి మియాం అంటది, కుక్క బౌ అంటది, గుర్రం ఏం చేస్తుంది చెప్పండి, సకిలిస్తుంది. అంటే పొరుగువాని భార్యను చూసి గుర్రం ఎట్లా సకిలిస్తుంది, మనుషులు అట్లా సకిలిస్తున్నారట. ఎంత భయంకరమండి. దేంతో పోల్చాడు చూడండి దేవుడు. కన్సర్ గాడిది కూడా ఊలో పెడతా కదా, సకిలిస్తుందా అంటారు, దాన్ని ఏమంటారు, అది కూడా ఓండ్రు పెడతాదా, గట్టిగా అరసదు చూడండి కన్సర్ గాడిది. అలాగా మనుషులు మారిపోతూ ఉన్నారు. వ్యభిచారం భయంకరమైన పాపం అండి. ఇట్టి పాపం నుండి మనం విడుదల పొందాలంటే దానికి కొన్ని సూత్రాలు కూడా ఉన్నాయి. 119 కీర్తన 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యంను బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని రాయబడింది 119వ కీర్తన 9వ వచనంలో. అలాగనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఏముంటదంటే, వ్యభిచారం చేస్తేనే కాదు పాపము, కంటి చూపుతో మోహం చూపుతో చూస్తే కూడా తన హృదయంలో ఆమెతో పాపం చేసినట్టే అని ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5:27లో. గనక యోబు గ్రంథం 31:1లో యోబు భక్తుడు ఏమంటుండే, ఈ పాపం నుండి మనం తప్పించబడాలంటే యోబు అంటుండు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటుని. మనుషులు నిబంధన చేసుకుంటారు కానీ తన శరీరంలో ఉన్న కళ్ళతో ఆయన ఏం చేశాడు, నిబంధన చేసుకున్నాడు. ఇక మీద పరిస్థితిని నేను చూడను, ఒకవేళ చూసిన ఎడల నా భార్య వేరొకని కూడును గాక అంటున్నాడు, నా భార్య వేరొకని ద్వారం దగ్గర తిరగలి విసురును గాక అంటున్నాడు. ఎంత భయంకరమైన శాపం తన మీదకి తాను పెట్టుకుంటున్నాడు చూడండి. యోబు వంటి ధనవంతుడు ఇంకొకడు ఆ ప్రపంచంలో లేడు. యోబుకు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 గాడిదలు, ఇవన్నిటితో చాలా ఆస్తిపరుడు, చాలా బంగారం ఉంది, చాలా జీతగాళ్ళు ఉన్నారు. కనబడేటి అన్ని చుట్టుపక్కల గుడిసెలు అన్నీ ఆయన నౌకర్యాలే. అంత గొప్ప ధనవంతుడు ఏ స్త్రీని కావాలో ఆ స్త్రీతో పాపం చేయొచ్చు, ఎవరిని మిగితే వాళ్ళు రావాల్సిందే. అంత గొప్ప దొర ఆయన. కానీ తన కళ్ళతో ఏం చేశాడట, నిబంధన చేసుకున్నాడు, ఇక మీద నేను పాపం జోలికి పోను. అందుకే దేవుడు కూడా ఆయన మెచ్చుకొని 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు, నా సేవకుడైన యోబును చూస్తివా, అతని వంటి యథార్థవంతుడు పాపంను విసర్జించిన వాడు ప్రపంచంలో ఇంకొకడు లేడని సైతంతో చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. నిన్ను నన్ను చూసి దేవుడేమనాలి, నా సేవకుడైన ఏలియాను చూస్తివా, అతని వంటి నీతిమంతుడు ఒక్కడు కూడా ఇంకా లేడా ప్రాంతంలోని. నీ పేరు పెట్టి దేవుడు చెప్పాలి, నీ పేరు పెట్టి చెప్పాలి, నీ పేరు పెట్టి చెప్పాలి, యూత్ పేరు పెట్టి చెప్పాలి. కోనరావుపేటలో ఉన్న సంఘస్థులు లాంటి వారు, ఆత్మలో ఎంతో బలమైన వారు, పరిశుద్ధులు, ఈ కోనరావుపేట అంతా వెతికినా దొరకరు. ఆ దేవుడు మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టి మోషే గ్రంథం ఇలా చెప్తుంది, మరి నీవేం చెప్పుదువు, నీవేమందువు, దీనికి నీ ఆలోచన ఏముంటుంది అని నిలదీసి అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు వారు? సృష్టి యావత్తు కలగజేసిన వాణ్ణినా? ఎవరిని అడుగుతున్నవారు? ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం దాన్ని సమస్తం కలిగెను, ఆ వాక్యమే శరీరధార ఈ లోకంలో అవతరించిన. ఎవరిని అడుగుతున్నారు వాళ్ళు? వాక్యమై ఉన్నవాడే శరీరం ధరించుకొని ఈ లోకంలో అవతరించగా ఆయనని నిలదీసి అడుగుతున్నారు, నువ్వేం చెప్తావు చెప్పు. ధర్మశాస్త్రమే ఆయన. దేవునికి స్తోత్రం. బైబిల్ అంతా ఆయనే, వాక్యం ఆయనే. ఆయన ముందు నిలదీసి అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభుకు 5 రకాల సమస్యలు వచ్చినాయండి. ఏం సమస్యలు వచ్చినాయంటే, ఇప్పుడు ఒకవేళ నేను ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వస్తిని అని అన్నవాడు ధర్మశాస్త్రం నెరవేర్చినోడు కావాలి.
మత్తయి సువార్త 5:17 నేను ధర్మశాస్త్రంను తృణీకరించ రాలేదు కానీ నెరవేర్చవస్తిని అన్నాడు. అన్నప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్ళతో కొట్టి చంపాలని చెప్తుంది. ఒకవేళ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చినా అని చెప్తే మరేమో ఏయి మొదటి రాయి నువ్వే అంటారు వాళ్ళు. అవును కదా? చిక్కిపోయి ఉన్నాడు ప్రభు. ఒకవేళ సరే రాళ్లతో రువ్వండి, కొట్టండి అని అంటే లూకా సువార్త 19:10 ఏముంది? పాపులను వెతికి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చిన మాట తప్పైపోతుంది. నువ్వు దేనికి వచ్చినట్టు? మరి నువ్వే శిక్షించమంటున్నావంటే, రాలేయమంటున్నావంటే మరి నీ మాట ఏమైపోతుంది అని వాళ్ళు అడిగేటట్టున్నారు. ఒకవేళ అడకత్తెరలు పోకరికినట్టే ప్రభు ఇరికిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే అట్లా కూడా పాపంతో పాటు ఏకీభవించినోడు అవుతాడు. కొంతమంది ఏం మాట్లాడక న్యూట్రల్గా ఉంటారు. చూడండి, ఇటు న్యాయం చెప్పాడు ఈడు మనోడేనాయ్, అటు న్యాయం చెప్పాడు ఆడు మనోడేనాయ్. రెండు కళ్ళలాగా ఇద్దరు ఉండి ఎవరన్నా పామును కరుమంటి కోపం కప్పను, పామును వీడుమంటి కోపం కప్పను కరుమంటి కోపం అన్నట్టు. హల్లెలూయా. ఇరికిపోయినాడు ప్రభు. ఏం చేయకుండా ఉన్నాడు. ఆ సమయంలో కాంప్రమైజ్ కావాల్సింది ఆ పరిస్థితి వచ్చింది. మరి కాంప్రమైజ్ అయినా సత్యమైన వాడు పాపంతో కాంప్రమైజ్ కాకూడదు. ఒకవేళ దాని మీద సెంటెన్స్ పాస్ చేయండి, సరే మీకు ఇష్టమైనట్టు చేసుకోండి అని వదిలేసిన కానీ యోహాను సువార్త 3:17 ఏమంటుందంటే నేను వారి మీదకి తీర్పు తీర్చుటకు రాలేను కానీ వారిని శిక్షించుటకు రాలేను కానీ రక్షించుటకు వస్తేనే అని యోహాను 3:17 చదవండి. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకంలో తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకంలోనికి పంపలేదు. అంటే లోకం తీర్పు తీర్చడానికి ఆ సమయంలో ఆయన రాలే. ఆ సమయంలో ఆయన దేనికి వచ్చాడు? నశించడం వెతికి రక్షించడానికి వచ్చాడు. ఒకవేళ అట్లా నాశనం చేసినట్టయితే మనం ఒక్కళ్ళం మిగిలే వారం కాదు, మనమందరం కూడా నాశనంలోనికి వెళ్ళిపోవలసిందే. కానీ ఆ కనికరం గల దేవుడు నిన్ను నన్ను అందరినీ మనం చేసే పాపాలన్నిటికీ ధర చెల్లించి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి అవమాన పాలై రక్తాలు వటవట కార్చి నిన్ను నన్ను అందరినీ కూడా రక్షించినందుకు ఓసారి గట్టిగా యేసుకి చప్పట్లు కొడదామా? ఆమేన్, హల్లెలూయా. యేసే మన రక్షకుడు, యేసే మన దేవుడు. యేసు మనల్ని రక్షించడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలే. ఎంతమంది ఆయన నమ్ముతారో మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారని యోహాను 5:17 అనుకుంటా చదవండి. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉంటున్నారని చెప్పి ఒక చోట రాయబడి ఉంటుందండి. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారము దేవుని వాక్యము ఎటువంటి రెండంచుల ఖడ్గం కంటెను పదునగలదై మూలుగుల మట్టుకు దూరునని హెబ్రీ 4:12 రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలం గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించుతున్నది. హల్లెలూయా. వాక్యమైన వాడే అక్కడ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6:17 ఏముంటుందంటే సర్వాంగ కవచం ఇచ్చిన మనకు దేవుడు శిరస్త్రానం ఇచ్చాడు, డాలునిచ్చాడు, ఖడ్గంనిచ్చాడు, జోళ్ళనిచ్చాడు, దస్తినిచ్చాడు. ఇవన్నీ ఇచ్చి ఆఖరికి 6:17 ఎఫెసీ పత్రికలు ఏమని చెప్పాడు? దేవుని ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. ఏంటంటే దేవుని ఆత్మ ఖడ్గం అనే వాక్యము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అన్నది. దేవుని వాక్యమే ఒక ఖడ్గం. హల్లెలూయా. పరమగీతాలు 3:7 సొలొమోను పల్లకి వస్తున్నది, దాని చుట్టూ 60 మంది పరివారం ఉన్నారు. వారు ఎలాంటి వారట? ఖడ్గధారులు. వాళ్ళెవరు? ఖడ్గాలు పట్టుకున్నవారు. సొలొమోను పల్లకి అంటే దేవుని సంఘం. ఆ సంఘం చుట్టూ 60 మంది పరివారం. 12 ఏమో శిష్యుల సంఖ్య, 5 ఏమో కృప సంఖ్య. ఈ రెండు కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఖడ్గదారులై పల్లకి చుట్టూ కూడా కాపలా కాస్తూ తీసుకొస్తూ ఉన్నారు. కొండ్రపేటలో విద్యానందమయ్య గారు పల్లకి చుట్టూ ఖడ్గదారుడు, మెట్పల్లిలో నేను, అలాగే ఆయా ప్రాంతాల నుండి వచ్చిన సేవకుల చేతిలో దేవుడు ఏం పెట్టాడు? రెండంచుల వాక్యం అనే ఖడ్గం. దాంతో సైతంతో యుద్ధం చేయాలి. నువ్వు చేసినా చేయకపోయినా అది మాత్రం నీతో బరాబర్ చేస్తుంది. హల్లెలూయా. గనక దాంతో మనం యుద్ధం చేయవలసిందే. దానికి వీపు చూపించి ఎప్పుడు పారిపోకూడదు. దాంతో యుద్ధం చచ్చే వరకు కూడా చేయవలసిందే. గనక దాంతో యుద్ధం చేయడానికి మనకు దేవుడు చేతిలో రెండంచుల ఖడ్గం ఇచ్చాడు. ఇప్పుడు వాక్యమైన వాడే అక్కడ నిలబడి ఉన్నాడు. ఈ ఖడ్గం మోసేవాడు రక్తం చిందించకుండా శాపగ్రస్తుడని ఇర్మియా గ్రంథం 48:10 రాయబడింది. ఖడ్గం మోయేవాడు రక్తం చిందించకుండా ఏమైపోతాడట? శాపగ్రస్తుడు. యెహోవా కార్యం నువ్వు అశ్రద్ధగా చేయవాడు కూడా
శాపగ్రస్తుడు. గుడికి ఆలస్యంగా వస్తే కూడా శాపగ్రస్తుడు. పని నువ్వు చేయగలుగుతావు, చేయకపోతే కూడా శాపగ్రస్తురాలు అవుతావు. నీకు కొన్ని తలాంతులు దేవుడు ఇచ్చాడు, వాడుకోకపోతే శాపం వస్తుంది. కనుక ఇక్కడ ఖడ్గం మోస్తారు దైవ సేవకులు. ఆ ఖడ్గాన్ని మోసినప్పుడు దాంతో ఏం చిందించాలట? రక్తం చిందించాలంటే మనుషులు ఏం చేయాలి? హృదయంలో నొచ్చుకోవాలి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 37వ వచనంలో వాళ్ళ హృదయంలో నొచ్చుకొని అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయలేనని అడిగారు. అంటే వాళ్ళ హృదయంలో దూసుకపోలే ఖడ్గం. దూసుకుపోయి వారికి మారుమనసు అనుభవం వచ్చి అయ్యా మేమేం చేయాలి అంటే పేతురు ఏం చెప్పారు? మీరు మారుమనసు పొంది ప్రతివారు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మని వరం మీకు ఇవ్వబడును అన్నాడు. అంటే మనం ఖడ్గం మోస్తుండగా ఎదుటి వారి హృదయంలో అది దూసుకుపోవాలి. ఈ ఖడ్గం దేవుడు మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు చేతిలో ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం కూడా 2 అంచులు గలవే, తానే ఒక ఖడ్గం. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రభు ఎలా మౌనంగా ఉండిపోయాడు? ఇంతమంది వచ్చి నిలదీసి పట్టుదలతో అడుగుతున్నారట, పదే అడుగుతున్నారా. మోషే ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది, నువ్వేం చెప్తావు చెప్పువయ్యా, నీవేమంటావు? యేసు ప్రభు ఎంత దీనంగా ప్రక్కకు వచ్చాడండి. కూర్చున్న వ్యక్తి నిలబడ్డాడండి. నిలబడి భూమి మీద వంగిపోయి నేల మీద ఏదో రాసుడు అని బైబిల్ చెప్తుంది. అంటే యోహాను కూడా తెలియదు ఏం రాశాడు. ఏదో రాసుడు మొదలు పెట్టాడట. ఏదో రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేరం మోపేవాడేమో మోపుతా ఉన్నారు వాళ్ళు. చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. ప్రజలందరూ నిలదీసి అడుగుతా ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితి అండి. యేసు ప్రభు చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే అడిగేటోళ్ళు కూడా ఎవరు? ఒకడు వ్యభిచారి, ఒకడు దొంగ, ఒకడు అబద్ధికుడు, ఒకడు మోసగాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అడగాలి ప్రశ్న? ఏ పాపం చేయనోడు అడగాలి. పాపం చేసిన వాళ్ళని తీసి అడుగుతున్నారంటే ఇప్పుడు కాలం ఎట్లా వచ్చేసిందో చూడండి. ఎంత భయంకరంగా వచ్చేసింది కాలం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో అపవాది నేరాలు మోపేవాడు దేవదూతలతో పాటు దేవుని కుమారులందరూ కూడా మీటింగ్కి వెళ్తుండగా పరలోకంలో అపవాది కూడా వారితో పాటు వెళ్ళాడట. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ, నా సేవకుడైన యోబుని చూస్తివా నీవు అని దేవుడు అడిగితే ఇదేమంటుంది? సుప్పనాతి, ఊరుకనే ఉన్నాడా భయభక్తి? ఊరుకనే ఉందా? నువ్వు చుట్టూ కంచె వేయలేవా? తోట చుట్టూ కంచె వేసావు కదా, ఇల్లు చుట్టూ కంచె వేసావు కదా అని చెప్పి చెప్తా ఉంది. అంటే మన మీద దీవారాత్రులు నేరం మోపేవాడు ఒకడు ఉన్నాడు. ఏం పేరు? వాని పేరు. ఇప్పుడు ఆ గుంపు వచ్చినాడు, కంటికి కనబడతలే, మనుషులను దూరి ప్రేరేపిస్తున్నాడు. వెనకకెళ్ళొచ్చి ఇలా దాడతాడు. అను నువ్వు కూడా ఒక మాట అను. ఇంకో దగ్గరికి పోయి ఇంకొని దాడతాడు. అను నువ్వు కూడా ఒక మాట. 3వ దగ్గర నువ్వు కూడా తిట్టు, నువ్వు కూడా కొట్టు. అంటే వెనక పనిచేసేవాడు ఉన్నాడండి. దీవారాత్రులు విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటాడు వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, దీవారాత్రులు మన మీద నేరం మోపు వాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి మీద నేరం మోపుతా ఉన్నాడు. పేరు చెప్తారా? ఆ వ్యక్తి పేరు యెహోషువ మీద. దేవుడు ఏమంటున్నాడు? ఆయన మలిన వస్త్రం తీసివేయండి, ప్రశస్త వస్త్రం తొడిగించండి అంటే దూతలు తెచ్చి ప్రశస్తమైన వస్త్రము తొడిగించారు. అప్పటికి ఆయన ఎలా ఉన్నాడు? మలిన వస్త్రంలో ఉన్నాడు. తెలుసుకోండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మొదలుకొని వచనాలు చదవండి దొరికిన వారు. పాత నిబంధనలో ఆఖరి గ్రంథం కంటే ముందుగా జకర్యా గ్రంథం వస్తుంది. చూడండి, సాతాను ఫిర్యాది అయి నిలబడుటయు కనుపర్చెను. 2వ వచనం అందరం కలిసి, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. ఫిర్యాదు మోపుతా ఉంటే దూతలకు కూడా అధికారం లేదండి సైతాన్ని కొట్టడానికి, సైతాన్ని తిట్టడానికి అధికారం లేదు. ఆ దూత ఏమన్నాడు? యెహోవా నిన్ను గద్దించును అన్నాడు కదా. నేను నిన్ను గద్దిస్తున్నా అన్నాడా? నేను నిన్ను కొడతా చెంప మీదకి అన్నాడా? గల్లబట్టుకొని లాగి బయటకు గెంటేస్తా అనలే. మోషే శవం కోసం కూడా కొట్లాడినప్పుడు సాతాను కొట్లాడుతూ ఉంటే ఆ మీకాయేలు దూత ఏమన్నాడు? యెహోవా నిన్ను గద్దించును అని. అక్కడ కూడా అంటే దేవుని పేరు పెట్టి గద్దించాలి కానీ సైతాన్ని మన పేరు పెట్టి గద్దిస్తే వనికిరా. ఓసారి అడుగుతా చూడండి నిలదీసి, పౌలు నాకు తెలుసు, శీల నాకు తెలుసు, నువ్వెవడవు? ఆ దయ్యం పట్టిన వ్యక్తిని అడిగితే ఆ 7 యేసు నామంలో దయ్యాలు వెలగొడుతుండగా వాడిని నిలదీసి మొత్తం దిగంబరులు చేసి సైతాన్ని బయట పంపించిందట. వారిని యేసు నామంలో వారి దయ్యాలను నిలగొట్టపోతే ఎంత భయంకరమో చూడండి. నాకు పౌలు తెలుసు, నాకు యేసు తెలుసు, నువ్వెవడవు అని అడుగుతుంది ఆ దయ్యం.
అంటే దానికి తెలుసు దేవుని సేవకులు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దివారాత్రులు మన మీద నేరం మోపేవాడు అక్కడ ఉన్నాడు. ఆ గుంపులో సైతాను వాళ్ళ మధ్యలో దూరిండు. వాళ్ళెవరో కాదు, పాస్టర్లే, పరిసయ్యులు కాదు, శాస్త్రులు, గ్రంథాలు ఎరిగిన వారే. ఒక్కొక్కళ్ళు ఎంటీహెచ్ బీటీహెచ్ చేసిన వాళ్ళే, డాక్టరేట్ చేసిన వాళ్ళే. అంత గొప్ప సేవకుల్లో సైతం దూరుతుందా? అవునండి, దూరింది కదా, దూరుతుంది. హల్లెలూయా. వారు అడుగుతున్నారు, ఏం చెప్తావు నీవు? ఇప్పుడు అక్కడ సీన్ చూడండి ఎలా ఉందో. ఏ పాపం ఎరిగిన వాడు మధ్యలో ఉన్నాడు. ఆయన ముందు పాపాలు చేసి పట్టబడిన స్త్రీ ఉంది. ఇరు ప్రక్కన ఎవరున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు. మందిరం అంతా ఎవరితో నిండి ఉంది? వర్షిపర్స్, ఆరాధికులతో నిండి ఉంది. అక్కడ నేరం మన కంటికి కనబడకుండా ఇంకొకడు ఉన్నాడు. ఎవరా వ్యక్తి? సాతాను గాడు కూడా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు నేల మీద వంగిపోయింది. జీసస్ స్టూప్ డౌన్ అని యోహాను 8:16 రాయబడింది. యోహాను సువార్త 8:16 చదవండి. మూల వచనం పోగొట్టుకోవద్దు. 8:6. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. మీకు ఎక్కడైనా గుర్తుకొస్తుందా? యేసు నేల మీద, గోడల మీద, రాళ్ల మీద రాసినట్టు. దానియేలు గ్రంథంలో ఆయన ఎక్కడ రాశాడు? గోడ మీద రాశాడు. ఇంకా రాళ్ల మీద ఎప్పుడు రాశాడు? మోషే కాలంలో రాశాడు. దేవుని హస్తము, దేవుని వ్రేళ్ళు అది రాశను అని చెప్పి ఎక్సోడస్, నిర్గమ 31:18 ఉంటది. రిటన్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం, దేవుని వ్రేళ్ళు రాశను అని. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా మానవ హస్తం వంటి హస్తం వచ్చి వ్రేళ్ళు గోడ మీద ఏదో రాయిచుండేని అని ఉంటది. అక్కడ రాసిన మాట ఏంటిది? మనే తకేలు పార్సెన్. అంటే నువ్వు త్రాసులో తూచబడ్డావు, జోకబడ్డావు, లెక్కించబడ్డావు, తక్కువడిగా కనబడ్డావు కనుక నీ రాజ్యం తొలగిపోతుందని. రాతి పలకల మీద రాసింది ఏంటిది? 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు, కింద భూమి మీద జలంలో దేని రూపము చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు. 3వ వచనం, నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకై వారం గుడికి తప్పకుండా వెళ్ళాలి. 5వ ఆజ్ఞ ఏంటి? నీ తల్లిని తండ్రిని సన్మానించు. 6వ ఆజ్ఞ నరహత్య చేయవద్దు. 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు. మరి 8వ ఆజ్ఞ దొంగలించవద్దు. 9వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలకవద్దు. 10వ ఆజ్ఞ ఏంటంటే పొరుగు మంది దేన్ని? బహుశా అవి రాశాడేమో, మనకు తెలియదు. లేక వాళ్ళు పేర్లు పెట్టి వాళ్ళు చేసిన పాపాలు రాశాడు. పెద్దోడు మొదలుకొని చిన్నోడు వరకు బట్టలని పడేసి ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారు. ప్రభు మాత్రమే, ఇంకా స్త్రీ మాత్రమే మిగిలిపోయినాడు. వాళ్ళందరూ హృదయంలో నొచ్చుకున్నారు. యేసు ప్రభు వాడిన ఖడ్గం ఎటువంటిది? వాళ్ళ హృదయంలోనికి దూరి నొప్పి కలిగించి ఆయన్నే వెలుగై ఉన్నాడు లోకానికి. ఆ వెలుగును కాస్త ఎవరి మీద తిప్పాడు? ఇప్పుడు అక్కడ ఉన్న జనం మీద ఆ ఫోకస్ లైట్ తిప్పాడు. అంతే. అద్దంలో చూసినట్టు మీరే చూసుకోండి అని, మీ ముఖాలు ఎలా కనబడుతున్నాయి అన్నట్టు దింపాడు. పెద్దోడు మొదలుకొని చిన్నోడు వరకు. మరి చిన్నోడు మొదలుకొని పెద్దోడు ఎందుకు రాయబడలే? ముందు పెద్దోడిని పెట్టారు. పెద్దోనికి ఎక్క పాపాలు ఉంటాయి కదా. హల్లెలూయా. పెద్దోడు మొదలుకొని చిన్నోడు వరకు ఒక్కొక్కరు అందరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వంగినట్టు అక్కడ కనబడుతుందా మనకు? చూద్దామా? 7వ వచనం చూడండి. వారు ఆయనను పట్టు వదలకుండా అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి, చూసారా, మరలా వంగి నేల మీద రాయిచుండెను. మరలెందుకు వంగవలసి వచ్చింది? మరలేం రాస్తా ఉన్నాడబ్బా? రెండోసారి. మీ జ్ఞాపకం ఉందా? రాతి పలకలు తయారు చేసుకొని తెచ్చేటప్పుడు మొదటి ఆజ్ఞనే మీరిన జనులను చూశాడు మోషే. దూడను పెట్టుకొని చుట్టూ ఎగురుతూ ఉన్నారు, గంతులు వేస్తా ఉన్నారు. అప్పుడు మొదటి రాతి పలకలు ఏం చేశాడు మోషే గారు? పగలగొట్టాడు, కొండ మీదకి కింద పడేశాడు. ఆ ముక్క చెక్కలు అయిపోయినాయి. మళ్ళీ 40 దినాలు ఉపవాసం ఉండవలసి వచ్చింది. మళ్ళీ రెండో రాత ఇయ్యాలంటే మళ్ళీ కొండ మీదకి ఎక్కాడు. 40 రోజులు ఉపవాసం చేశాడు. ఆ ఉపవాసాల్లో ప్రభు మళ్ళీ ఏం చేశాడు? తన వ్రేలతో రాసి రాతి పలికలు ఇచ్చాడు. ఇక్కడ మొదట నిలబడి వంగి రాసిన ప్రభు నిలబడి వారికి ఆ ఆజ్ఞ చెప్పి, మీలో పాపం లేనివాడు మొదట రాయేయండి అని చెప్పి మరలా వంగేను. మరలేదో రాస్తా ఉన్నాడు. చూడండి, వారితో ఎక్కువ మాట్లాడలే. ఆ సమయంలో వాదోపవాదాలు పెట్టుకోలే. వాదం పెట్టుకున్నా ప్రభు గెలిచేవాడేమో. మరి వాదం పెట్టుకోలే, మళ్ళీ వంగి రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చిన వ్యక్తి ఎట్లుంది? ఇక్కడికి వెళ్ళి బ్లౌజ్ చినిగిపోయి కొంగు కింద పడి తీసుకొచ్చిన ఎట్లుంది? పట్టి లంగ జాకెట్ మీద ఉందో ఎట్లుంది మనకు తెలియదు. ఎంత భయంకరంగా ఉందో. పాపంలో పట్టబడ్డది కదా. ఆమె మీదకి వెళ్ళి దృష్టి మళ్లించాలంటే ప్రభు ఏం చేస్తున్నాడు? తానే వంగి రాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రజల దృష్టి అంతా ఎవరి మీద ఉంది?
ఏం రాస్తున్నారబ్బా? ఆమెను కాదు చూసేది, ఇప్పుడు ప్రజలు ప్రభుని చూస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏం రాస్తున్నాడు? వారికి వారి పాపాలే కనబడ్డాడు. హృదయంలో వాళ్ళు నొచ్చుకున్నారట. ఒక్కొక్కరు అందరు కూడా అక్కడికి వెళ్ళి బయట వెళ్ళిపోయినాడ. బలవంతుడు బంధించబడ్డాడు. అప్పుడు ప్రభు ఇల్లు దోసుకోగలిగింది. దేవునికి స్తోత్రం. బలవంతుడేవాడు సైతాన్ గాడు. హల్లెలూయా. కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. తప్పట్టకూడదాం ఒకసారి గొప్ప. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మనం పరిచర్య చేయాలంటే సాతాను గాడు బంధించబడాలి. ఒక ఇంటికి మనం వెళ్తే అక్కడ విగ్రహాలు కనబడతాయి, అక్కడ అన్ని ఫోటోలు కనబడతాయి, దండ వేసినాయి, పూజలు చేసేటి. ఆ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయగా ఆ సాతాను శక్తులు తప్పకుండా నేను శోధిస్తాయి. కనుక మొదట నువ్వేం చేయాలి? బలవంతుని బంధించాలి. హల్లెలూయా. నేను కొత్తగా బాప్తిస్మం పొందే రోజుల్లో మొదటిసారిగా సేవకులు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. కూటమి అయిపోయే వరకు కూడా దర్వాజా దగ్గర నిలబడి ఆ కూటమంతా వీక్షించిన నేను పాస్టర్ గారు నన్ను దగ్గరికి పిలుచుకొని, ఈ మనిషి ఏదో కొత్త ముఖం కనబడుతుంది, పాపం ఏం తెలియదు, హిందూ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కనబడుతున్నాడు, అయ్యా మీ ఇంటికి వస్తాము అని చెప్పి ఆ రాత్రి కొంతమందిని తీసుకొని మా ఇంటికి వచ్చారండి. వస్తే పేద శంకరుని విగ్రహమే దర్వాజాలు జరగానే అది కనబడుతుంది. అమ్మో పాస్టర్ అంటుంది, అమ్మో అని అనబట్టి మా నాన్న కాస్త వేసుకొని ఉన్నాడు. ఎక్కడ వాళ్ళని పొట్టు తిడతాడో అని నాకు భయం. దడదడ ఆయన వండుకొని మంచం మీద ఉన్నాడు. వీళ్ళు వచ్చిరి మంచి పాట పాడిరి, ప్రార్థన చేసిరి, ప్రభువా ఈ ఇంటికి రక్షణ దయచేయని ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే బలవంతుడు ఇంటింటికి ఒకడు ఉంటాడు. ఆ బలవంతుడు బంధిస్తేనే తప్ప మనం ఇల్లు దోసుకోరాదని మత్తయి సువార్తలో 12:29లో రాయబడింది. ఇక్కడ స్ట్రాంగ్ మ్యాన్ బంధించబడ్డాడు. ప్రజలకు విడుదల కలిగింది. ప్రజలందరూ కూడా హృదయంలో నొచ్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ పాపాలు వాళ్ళకి కనబడ్డాయి. వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఆత్మదేవుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడంటే ఎన్నడూ కూడా ప్రభువా అన్న ఆవిడే కూడా ప్రభువా నన్ను ఎవరు శిక్షించలే అంటుంది. అంటే ఆమెకి ఏమొచ్చినట్టు? నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నట్టే ఆమెకేమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. ప్రభుని అప్పుడే అంగీకరించింది ఆమె. ఇక వ్యభిచారం మళ్ళా చేస్తుందా? మళ్ళా పాపల్లో పడిపోతుందా? ప్రభుని అంగీకరించినప్పుడే నోరార ప్రభుని ఒప్పుకున్నట్లు మనం అక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎవరినైనా శిక్షించాలంటే 2 సాక్షులు అవసరమని ద్వితీయోపదేశకాండం 19:15 రాయబడింది. 2 సాక్షులు అవసరమట. ఎవరైతే పాపం చేయగా ఆమెను చూశారో వాళ్ళే ముందు రాళ్ళేయాలి. సపోజ్ 100 మంది వచ్చారనుకోండి రాళ్ళు పట్టుకొని, ముందు ఎవరు రాయేయాలి? ఎవరైతే చూశారో 2 వాళ్ళు ముందు రాయేయాలి, తర్వాత మిగతాలు వేయచ్చు. అలాగని ద్వితీయోపదేశకాండం 17:7లో కూడా 2 సాక్షులు అవసరమని రాసింది. ఇప్పుడు యేసు ప్రభు రాయి వేయాలంటే ఎవరెవరు అవసరం చెప్పండి? 2 సాక్షులు కావాలి. ప్రభుకు తెలుసు ఆమె పాపంలో పట్టబడ్డదే. ఆయన కళ్ళు అందరినీ చూస్తూ ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడు. పాపం లేనివాడు రాయేయాలన్నాడు. పాపం లేనోడు కూడా ఎవరు అక్కడ? ఆ ఒక్కడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అన్ని అర్హతలు ఉన్నాయి బండేసడానికి. 2 సాక్షులు ఉన్నారు. ఆత్మదేవుడు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటారు చూడండి. పరిశుద్ధాత్మతో నిండుకున్న ప్రభు, పరిశుద్ధాత్ముడున్న ప్రభు ఉన్నాడు కనుక ఇప్పుడు బండేయడానికి ఫుల్ అధికారం ప్రభుకు మాత్రమే ఉంది అక్కడ. కానీ ప్రభు ఏమంటున్నాడు లేచి, అమ్మా నిన్నెవ్వరు శిక్షించలేరా, నేను కూడా నిన్ను, అమ్మో ఎంత చల్లని మాట అండి, అమ్మా అని పిలుస్తున్నాను. మన తెలుగు బైబిల్ అలా ఉంటుంది కదా అండి. అమ్మా నిన్నెవ్వరు ఆ పాట కూడా కట్టారు కదా. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరూ పిలువని పిలుపు, ఇది ఎన్నడూ వినలేని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరూ పిలువని పిలుపు, ఇది ఎన్నడూ వినలేని పలుకు. నాదు పాపముతో పాటబడింది, రాళ్ళతో నేను తరుమబడితినే, నాదు పాపముతో పాటబడితినే, రాళ్ళతో నేను తరుమబడితినే, నిలిచాను నీ ముందు దోషినై, నిలిచాను నీ ముందు దోషినై, దొరికింది నీ పాద సన్నిధి, దొరికింది నీ పాద
సన్నిధి అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఇది ఎన్నడూ వినలేని పలుకు. అమ్మాని పిలిచావ ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఇది ఎన్నడూ వినలేని. ఆమె ఎవరు నిన్ను శిక్షించలేరా? ఎవరు శిక్షించలేరు ప్రభువా అన్న. అంటే యేసు ప్రభుగా అంగీకరించింది. నోటితో ఒప్పుకుంటే చాలు ప్రభు అని. ఆ వ్యక్తికి ఏమొచ్చినట్టు? రక్షణ వచ్చినట్టు అని ఏ డౌట్ లేకుండా రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మీరు చదివితే అందులో రాయబడి ఉంటుంది. అక్కడ బాప్తిస్మ అవసరం ఉంది, మరి ఉపవాసాలు అవసరం ఉంది, మరి కానుకలు ఇవ్వాలి, భాగాలు చెల్లించాలా, గుడికి వెళ్ళాలి, ఇవేవి రాయబడలేదు. నోటితో యేసు ప్రభు అంటే చాలు. ఇంకా హృదయమందు యేసు ప్రభు తిరిగి లేచాడని విశ్వసిస్తే చాలు, వారికి రక్షణ వచ్చినట్టేనాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు చూడండి. అంటే దాని అర్థం మీరు బాప్తిస్మ పొందకుండా పరలోకం వెళ్ళగలుగుతారని నేను చెప్పేది కాదు. అది కూడా ఆజ్ఞ ఉంది, బాప్తిస్మ పొందవలసింది. కానీ ఎవరైతే పొందని స్థితిలో ఉంటారో నోటితో అంగీకరిస్తే చాలు అంటున్నాడు. అట్టి వారికి ఈమె అంగీకరించింది ప్రభు అన్నది, ఆమెకు రక్షణ వచ్చినట్టే. అప్పుడు మిగతా భాగం ప్రభు ఆమెకి ఏం చెప్పాడంటే, ఇంకా ఇదిగో నీవు ఇకను పాపం చేయకుమని చెప్పి ఆమెను పంపించినట్టు చూస్తాం. 8వ అధ్యాయం 9వ వచనం, 11వ వచనం. నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళికను పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇదే మాట ఇంకొకరికి చెప్పినట్టు గుర్తుకొస్తుందా మీకు? మరెక్క కీడుని గలగకుండా ఇక మీదట పాపం చేయకు. వెరీ గుడ్. 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఎవరితో చెప్పాడు మాట? కాదు, 38 ఏళ్ళు పడినా కోనేరు పక్కకు పడిన పక్షివైతు అదే మాట చెప్పాడు. ఇక మీదట నువ్వు పాపం చేయకు, నీకు లేకుండా ఎక్కువ కీడు వస్తుంది, అంటే మళ్ళా కాలు చేతులు పడిపోతాయి, జాగ్రత్త అన్నట్టు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈమె కూడా చెప్పిన మాట అది, ఇక మీదట నువ్వు పాపము చేయకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం కలుసుకున్నాయి? రాళ్ళతో కొట్టి చంపవలసిన ఆత్మ రక్షించబడ్డదంటే దేవుని ఆజ్ఞ మీరినట్ట, లేకుంటే దేవుని ఆజ్ఞ నెరవేర్చినట్ట. దేవుని ఆజ్ఞ ఎలా నెరవేర్చినట్టు అవుతుంది? దేవుని ఆజ్ఞ ఏముంది? రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది కదా. ఇక్కడ ఏంటంటే 84వ కీర్తన 10వ వచనంలో రాయబడినట్లు కృపా సత్యములు రెండేమైనాయి? కలుసుకున్నాయి. ఒకదాన్ని ఒకటి ఆయన ముద్దు పెట్టుకున్నదట. కృప ఏంటిది? క్షమించండి. సత్యం ఏంటిది? ఆయన పాపం చేసి శిక్షించండి. కృపా సత్యం ఎక్కడ కూడా కలవ, ఎప్పుడు కూడా. చీకటి వెలుగుతో సమానం ఇవి. ఒకటి వెలుగంటే ఒకటి చీకటి. చీకటి వెలుగుకి ఎప్పుడు పొత్తు అంటూ ఉండదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అవి రెండు కలుసుకున్నాయట. కృపా సత్యములు కలుసుకునేను, ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం 1:17 ఏముంటుందంటే, కృప వెంబడి కృప మనం పొందితిమి అని ఉంటుంది ఎక్కడో ఒక చోట. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. కృప వెంబడి కృప ఎక్కడ ఉంటుందండి? 14. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను, అన్ని వలన కలిగి అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. 16. ఆయన పరిపూర్ణలో మనమందరం కృప వెంబడి కృప పొందితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కృప పొందిన వారు, మనకు ఆమెకి ఏం తేడా లేదు. ఆమె కొంచెం ఎక్కువ పాపాలు చేసిందేమో, మనం కొన్ని తక్కువ పాపాలు చేశాము. కానీ రెండింటికి శిక్ష ఒకటి ఏంటిది? రాళ్ళతో కొట్టి చంపవలేదు. కానీ మనం ఎందుకు తప్పించబడ్డామండి? మనం యేసుని నమ్ముకున్నాం, మన శిక్ష ఆయన మీద పడ్డది. ఎందుకు తప్పించబడ్డామంటే యేసు ప్రభు మన కొరకు కల్వరి శిలువ రక్తం చిందించి మన స్థానంలో ఆయన చనిపోయి మన శిక్షను ఆయన భరించాడు గనక. సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. భర్తకు ఆమె మీద అనుమానం వచ్చింది, ఏంది ఫలానా వ్యక్తితో మాట్లాడితేవేదో అని. మళ్ళా ఆమె ఆ వ్యక్తితో పాపం చేసిందని అనుమానం వచ్చింది. ఈయన సాక్ష్యం ఏం లేకపోయి, సాక్ష్యం ఏం చెప్పడం లేకపోయేది. మరి సమస్య ఎట్లా తీర్చాలంటే అక్కడ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. యాజకుని దగ్గరికి ఆమెను పట్టుకొని పోవాలట. అనుమానం ఉన్నాడు, రోషం గల్లుడు, నా భార్య ఫలాంతో పాపం చేసింది, నాకు గట్టి అనుమానం, గట్టి నమ్మకం ఉంది, అయ్యా దీనికి తీర్పు తీర్చండి, నేను తీసుకొని వెళ్ళాలట. తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యాజకుడు ఏం చేయాలంటే ఆ మట్టి పాత్ర తీసుకొని పరిశుద్ధ జలం తీసుకొని అందులో చేదు కలిపి దానిలో ఒక పేపర్ మీద శాపం రాసి, వ్యభిచారంకు శాపం అనేది అది రాసి
ఆ పేపర్ అందులో ఇట్లు ఊపాల, అక్షరాలు అందులో మిళితమైపోతాయి. అప్పుడు దాన్ని ఆమెకు దాగించాలట. ఒకవేళ ఆమె పాపం చేసింది అయితే నడుము పడిపోతుంది, కడుపు ఉబ్బుతుంది, చచ్చిపోతుంది. ఎంత భయంకరమైన శిక్ష చూడండి. ఇలా ఏ పాపం చేయలేదనుకోండి, అది తాగి మనిషికి దేవుడు గర్భఫలం ఇస్తాడు, వాళ్ళ కుటుంబం వర్ధిల్తాడట. ఎంత మంచి శిక్ష పెట్టాడు దేవుడు. ఆమెకు ముందే దేవుని మందిరానికి వెళ్తేనే గడగడ వణుకు పుడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పాత్రను తీసుకొని ఆ మందిరంలో ఉన్న మట్టి తీసి ఇందులో కొంచెం కలిపి, చేదు కలిపి, అంతేకాకుండా రాసిన శాపం ఆ పేపర్ కూడా అందులో ఊపి ఆమె చేతిలో పెట్టి ఈ మాటలు యాజకుడు ఆమెతో అనిపిస్తాడట. నేను నా భర్త ఎదుట ఒకవేళ నేను పాపం చేసిన ఎడలా, ఇంకో పురుషునితో కూడిన ఎడలా, నా కడుపు ఉబ్బి నా నడుపు పడిపోయి నేను చనిపోదును గాక ఆమె నన్ను పలకాలట. ఆమె పలికిన తర్వాత దాగేయాలట. ఎంత భయంకరం! ఆ మాటలు పలుకుతుండగానే ఆమెకు సగం చచ్చినట్టు అయిపోతుంది, పాపం వల్ల చేసిన స్త్రీ అయితే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడేం జరిగింది? మనకున్న మహాయాజకుడు నిలబడి ఉన్నాడు, నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. తానే శరీరగా దారిగా వచ్చాడు గనక పాత్ర ఆయన్నే, వాక్యమనే నీళ్లు ఆయనలో నుండే వెళ్తా ఉన్నాయి. ఆ వాక్యం ఎప్పుడైతే విడుదల చేశాడో అక్కడున్న ప్రజలందరూ కూడా కడుపుబ్బి చచ్చిపోయినట్టే, నడుము పడిపోయినట్టే, పైనుండి మొదలుకొని కిందివాడి వరకు, చిన్నోడి వరకు ఒక్కొక్కరు అందరు కూడా వెళ్ళిపోయి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆమె శిక్ష నుండి విడుదల పొందినట్టు మనం చూస్తున్నాం. వీళ్ళరా, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన పాపాలన్నీ కూడా క్షమించడానికి సమర్థుడు. ఈ ఉదయకాలం మనం ధ్యానించుకోవాల్సింది ఏంటంటే, వ్యభిచారం భయంకరమైన పాపం. అది గుర్రం సకిలించినట్టు సకిలించను, రొట్టెలు కాల్చువాడు అవంను వేడి చేసినట్టు చెయ్యను. శరీరంను సాతాను ఏల్తా ఉంది. శరీరాశల్లో, నేత్రాశల్లో, జీవుడు డమ్మంలో పడిగొడతా ఉంది. ఈ దినాలు చూడండి, ప్రతి పిల్లడి చేతిలో మీకు ఏం కనబడుతుంది? సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు. అది కూడా మళ్ళీ ఫేస్బుక్, మళ్ళీ బ్లూటూత్, మళ్ళీ నెట్, ఇవన్నీ కనబడి భార్య భర్తలుగా చూడకూడని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఈ దినాలు. పాతకాలంలో భర్త ముంగట నడితే భార్య వెనుక నడిచేది. ఇప్పటి కాలంలో భార్య భర్తలు సమానంగా చేతిలో తీసుకొని నడిచే కాలం వచ్చేసింది. ఇంకెంత భయంకరమైన కాలం అంటే, చిన్నపిల్లలకు ముందే అన్నీ తెలిసిపోతున్నాయి. తెలవకూడని కూడా, చూడకూడని కూడా అన్నీ చూసేస్తా ఉన్నారు. ఎంత భయంకరమైన పాపమో కొరుకుడు పుండులాగా వ్యాపిస్తుంది ప్రతి మనిషిలో. కుష్ఠరోగం కంటే భయంకరమైన రోగము మనల్ని పట్టుకొని ఉంది. నేను చదువుతున్నాను, గోడకు కూడా కుష్టి అవుతుందట. ఎవరి గోడ కన్నా కుష్టి ఉంటే, ఒకవేళ గోడలో పల్లం కనబడితే, అంటే గోడ లోపలికి పోయినట్టు కనబడితే దాన్ని గీసి తీయవలెను, ఆ రాళ్ళు ఉడవికవలెను, ఊరవతల పడేసి రావలేను, మళ్ళీ కొత్త రాళ్ళు అమర్చవలెను, ఇల్లంతా కూడా గీకి తీసి మళ్ళా దాన్ని పుతయి చేయాల, మళ్ళా దాన్ని పుయ్యాలట కొత్త సున్నంతో. అంటే గోడలకు కూడా కుష్టొస్తుందా? ఎంత భయంకరం చూడండి. మనుషులకు కుష్టొస్తున్నా గుర్తే. మనుషులకు కుష్టి వచ్చిందంటే మామూలు శరీరం కంటే ఆ భాగం కొంచెం లోపలికి వస్తుందట, పల్లంగా ఏర్పడుతుంది. పల్లంగా ఏర్పడేది పచ్చి పుండుగా మారుతుంది, చీమి రక్తం కారుతుంటాయి, ఏలు కొరకపోతాయి, కాళ్ళు కొరకపోతాయి, కొరకపోయిన ముక్కుతో ఉంటాం. మనం ముట్టింది అపవిత్రం అయిపోతుంది, కూర్చున్నది అపవిత్రం అయిపోతుంది, బస్సులు ఎక్కితే బస్సే అపవిత్రం, కంచం లేదంటే కంచమే అపవిత్రం. అసలు వ్యక్తిని ఊరవతలు ఉంచేవారు ఆ దినాల్లో. ఇప్పుడు ఇళ్ళని మనం ఉంటున్నాం కదా, ఎందుకంటే కనికరం గల దేవుడు చేతులార మనల్ని ముట్టి స్వస్థపరిచేవాడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కొరుకుడు పిండులాగా పాపం వ్యాపిస్తూ ఉంది ప్రతి మనిషిలో. అది గిట్ట మనం దూరపరచుకోకపోతే అప్పుడు యేసు ప్రభు నిలబడ్డా మనకు క్షమాపణ దొరకదు. ఇప్పుడే అనుకూల సమయం. నెట్తో ఏదైనా పాపం చేశారా? చూడకూడదు ఏమని చూశారా? బ్లూటూత్తో పాపంలో పడిపోయారా? సెల్ ఫోన్లో పాపంలో పడిపోయారా? వాడలో పడిపోయారా? ప్రక్కని భార్యను చూసి సకలించారా? ఇప్పుడే క్షమాపణ. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను దయతో క్షమించు తండ్రి, నేను దోషిని ప్రభువా ఆయన ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఎంతో నమ్మదగిన వాడు, కృపాసత్య సంపూర్ణ మన మధ్యలో ఉన్నాడు. మన పాపాలన్నీ క్షమించి వేస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. రెండు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొంచు ప్రార్థన చేసుకుందాం.